ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఫర్ ద స్పిరిట్ gave us does not make us timid but gives us power, love and self discipline. 2 Timothy chapter 1 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా సార్లు కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి, కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి, ఏదైనా సరే కొత్తది మనకు తెలియంది చేయడానికి ఇబ్బంది పడతాం. దానిని త్వరగా అంగీకరించలేము, స్వీకరించలేము. తద్వారా దానిని వద్దు అని అనుకుంటాం. వచ్చిన అవకాశాన్ని వదిలివేసుకుంటాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక విధమైనటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఏంటి ఈ కంఫర్ట్ జోన్ అంటే, మనము ఇప్పుడున్న పరిస్థితికి బాగా అలవాటు పడిపోవడం, ఇప్పుడున్న స్థలములో ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకపోవడం, కొద్ది శాలరీ వస్తున్నా, కొద్దిగా సంపాదనే ఉన్నా ఇదే మాకు బాగుంది అని అనుకోవడం. కొంతమంది అంటారు, నేను మా ఊరిలోనే ఉంటాను, ఈ ఊరు దాటను అని. మరి కొంతమంది ఇప్పుడున్న జాబు చాలులే, ఇలా కానిచ్చేస్తా అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి నిర్ణయాలు కొద్ది కాలము పనిచేస్తాయి, కానీ ఎక్కువ కాలము ఇవి మంచివి కావు. నీవు అవకాశాలు కోల్పోతావు, నీవు ఎదిగే శక్తిని కోల్పోతావు, నీవు సుఖానికి అలవాటు పడి కష్టం అంటే ఏంటో తెలియక పోరాడే శక్తిని నీవు కలిగి ఉండవు. దేవుడు ఎప్పుడు తన బిడ్డలమైన మనల్ని అలానే ఉండిపోవాలని అనుకోలేదు. మనము విస్తరించాలని, మనము ఫలించాలని, అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా అభివృద్ధి చెందాలంటే మనము కదలాలి. మనము మన యొక్క కంఫర్ట్ జోన్ ని వదిలివేసి బయటికి రావాలి. లేకపోతే మనకు ప్రమాదం ఏర్పడుతుంది, సమస్యల్లో పడతాం, ఎదగలేము. ఒక ఎలుక అనుకోకుండా ఒక పెద్ద ధాన్యం ఉన్నటువంటి డ్రమ్ములో పడింది. అది చాలా నిండుగానే ఉంది, అంటే పడినా ఈజీగా తప్పించుకోవచ్చు, ఒక గంతు వేస్తే బయటికి రావచ్చు. అయినా సరే అది రాలేదు. ఇక్కడ ఇంత ధాన్యం ఉంది కదా, ఇది తింటూ బ్రతికేయొచ్చు అనుకుంది. అలానే చేసింది. రోజులు తరబడి తింటుంది, పడుకుంటుంది. నాకు ఇక్కడ ఏ కొరత లేదు అని ఫీల్ అయింది. కానీ ఒక రోజు ఆ ఎలుక గుర్తించిన విషయం ఏమిటి అంటే, ధాన్యము అడుగుకు వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్దాము అని ట్రై చేసింది, కానీ కుదరలేదు. ఎందుకంటే ద్వారము చాలా ఎత్తులో ఉంది. ఆ ఎలుక అక్కడే చిక్కుకొని బయటికి రాలేక చనిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లేఖనములో తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ చెబుతున్న విషయం ఏమిటంటే, నీవు చేయగలవు, నీవు భయపడవద్దు, నీ యొక్క కంఫర్ట్ జోన్ లో నుండి బయటికి రా. వచ్చి నేనెలా జీవించాలని నువ్వు అనుకోవద్దు. దేవుడు మనకు శక్తినిచ్చాడు, ప్రేమించే హృదయం ఇచ్చాడు, నిగ్రహముగా ఉండే జ్ఞానం ఇచ్చాడు. అంతేగాని భయపడి బెదిరిపోయి వెనక్కి వెళ్లే ఆత్మనివ్వలేదు. ఉన్న చోటనే ఉండిపోయే ఆత్మనివ్వలేదు. కృంగిపోయే ఆత్మను అస్సలు దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ మాటలు వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నేను ఈ ప్రాంతం వదిలితే నేను బ్రతకగలనా, ఈ జాబ్ నుండి బయటకు వస్తే నేను జీవించగలనా, కొత్త జాబ్ ఎలా ఉంటుందో, కొత్త స్థలం ఎలా ఉంటుందో, అత్తగారిల్లు ఎలా ఉంటుందో, కొత్త స్నేహితులు ఎలా ఉంటారో, ఇరుగు పొరుగు ఎలా ఉంటారో అని భయపడుతున్నావేమో, ఈ కొత్త బిజినెస్ చేయగలనో లేదో అని ఆలోచిస్తున్నావేమో, ఈ కొత్త నిర్ణయము నాకు ఎలాంటి పరిణామాలు తీసుకుని వస్తుందో అని సందిగ్ధముతో నీవు ఉన్నావేమో. నువ్వేం కంగారు పడకు, నీకు దేవుడు శక్తినిచ్చాడు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తినిచ్చాడు, ఎటువంటి దాంట్లో నుండైనా బయటపడగలిగే శక్తినిచ్చాడు, ఎటువంటి వాతావరణంలోనైనా సరే నువ్వు జీవించగలిగే శక్తినిచ్చాడు. నేను వారిని ప్రేమించలేను అని అనుకోకు. ఆయన నీవు ప్రేమించే విధంగా, నీవు కలిసిపోయే విధంగా, దాంట్లో కలిసి మెలిసి ఉండే విధమైనటువంటి మనస్సును
దేవుడు ఇచ్చాడు. ముఖ్యంగా ఏ పొరపాట్లు జరగకుండా, కోపంతో ఆవేశముతో నిర్ణయాలు తీసుకోకుండా నీకు నిగ్రహమును కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి భయపడకు, ఆ మూసలో నుండి బయటికి రా, కొత్త అవకాశాలను అందిపుచ్చుకో, ఎదిగే అవకాశాన్ని వినియోగించుకో. భయపడి ఏమవుతుందో అని ఆలోచించి మాత్రం ఆగిపోకు. దేవుని పైన భారం వేసి ప్రారంభించు, అన్ని ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడివి, కృపామయుడు తండ్రి, మీకు వందనములయ్యా. అవును తండ్రి, మీరు ఎక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు ప్రభా. అవునయ్యా, మరి తండ్రి మేమున్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి మేము బయటికి రావాలని అయ్యా, మేము తండ్రి అయ్యా ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఉన్నతమైన స్థానములో మేము ఉండాలని ప్రభా మీరు ఆశిస్తున్నారు ప్రభా. అవునయ్యా, మీరు మాకు ప్రేమించే హృదయాన్ని, శక్తిని, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మీరు మాకు ఇచ్చి ఉన్నారని ప్రభా. అయ్యా, వాటి ద్వారా నా ప్రభా, నా తండ్రి, మేము ఎక్కడైనా జీవించగలమని, ఏ పనులైనా ప్రారంభించగలము, చేయగలమని ధైర్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, అందరిని ప్రేమించే హృదయం, అందరిలో కలిసిపోయేటువంటి హృదయం అయ్యా, మరి తండ్రి ఏ సమస్య వచ్చినా తట్టుకునేటువంటి హృదయం అయ్యా, కోపం వచ్చినా, ఎటువంటి ఆవేశం వచ్చినా చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మాకు ఇచ్చిన దేవుడు అని తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా బలపరిచారు అయ్యా. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి అయ్యా. మరి తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు అయ్యా ఉన్నమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, బలహీన సమయములో బలపరచువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేవాడు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయా, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, అప్పులలో నుండి విడిపించువాడవు నీవే. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా తండ్రి వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, కుటుంబములో సమస్యలు, కుటుంబములో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, క్షేమకరముగా ఉండునట్లుగా సహాయమును దయచేయండి ప్రభా. అవునయ్యా నా తండ్రి, అయ్యా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కొట్టివేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి దేవా. అవునయ్యా, మరి తండ్రి, యవన బిడ్డలు గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి, మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి, అయా మద్యపానము, ధూమపానానికి ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మీరే సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఎంతో మంది యవన బిడ్డలు ప్రభా వారి యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని తండ్రి నాశనం చేసుకుంటున్నారు ప్రభా, పతనం చేసుకుంటున్నారయ్యా. అయ్యా మరి తండ్రి, సూసైడ్స్ అని తండ్రి, అయా మరి తండ్రి, లేనిపోని తండ్రి అపవాది క్రియలు అయా బిడ్డల పైన తండ్రి ఏలుబడి చేస్తుండగా ఆ యొక్క దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనను వారి నుంచి తీసివేయమని వేడుకుంటున్నాం అయ్యా. కోర్టు సమస్యల నుండి విడిపించండి, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడిపించండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. ఈ రోజున నా ప్రభా మరి తండ్రి, బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో నష్టాలను లాభకరంగా మార్చండి ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా దేని నిమిత్తం అయితే తండ్రి చింతిస్తున్నారో వారి యొక్క చింత యావత్తు కూడా ప్రభా నీ పైన వేసి ప్రభా వారు ధైర్యంగా ఉండడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, అవమానింపబడుతున్న బిడ్డలు, నిందింపబడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. మరి అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి, నిందలన్నిటికీ ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి ప్రభా. అయ్యా, ఎక్కడైతే నిందలు పడ్డారో ప్రభా, ఎక్కడైతే అవమానించబడ్డారో ఆ చోటనే వారిని తండ్రి మీరు ఘనపరచమని, మీ నామములో కార్యాన్ని జరిగిస్తురామని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయ్యా, ఎక్కడైతే మీ సువార్త ప్రకటించబడుతుందో ప్రభా అక్కడ ప్రభా మరి నా తండ్రి అనేకులు రక్షింపబడినట్లుగా సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గొప్ప కార్యములు వారి పట్ల జరిగిస్తురామని వేడుకుంటున్నాం అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా.
మీ మెండైన కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని, ధైర్యపరుస్తురమ్మని, ఆదరిస్తురమ్మని వేడుకుంటూ నా తండ్రి. అయా మరి దేవా, అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరిస్తురమ్మని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.